చికెన్ తొక్కు పచ్చడి పెట్టడం ఇంత ఈజీయా? హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇక మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మన వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇక ప్రాసెస్ మ్యాటర్ కి వస్తే ఫస్ట్ చికెన్ లోకి కొంచెం ఆయిల్, సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి 1 అవర్ పక్కన పెట్టండి. ఇక నెక్స్ట్ ఏమో అందులోకి ఆయిల్, వాటర్ ఏమి యాడ్ చేయకుండా అలానే కుక్ చేయండి. అందులో కొన్ని వాటర్ వస్తాయి, ఆ వాటర్ మొత్తం మళ్ళీ కుక్ అయిపోయే వరకు కుక్ చేయాలి. ఆ తర్వాత ఇలాంటి పీసెస్ చేసుకోవాలి. యాక్చువల్లీ చికెన్ తొక్కు పచ్చడికి పీసెస్ కొంచెం పెద్దగా ఉండాలి. ఇవి నార్మల్ చికెన్ పచ్చడి కోసం తెచ్చారు. ఇక నేనే కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పి తొక్కు పచ్చడిలా కన్వర్ట్ చేశాను దాన్ని. ఇక నెక్స్ట్ ప్రాసెస్ కి వస్తే అదే కడాయిలోకి ఆయిల్ వేసుకుని చికెన్ తొక్కుని వేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తొక్కుని సపరేట్ గా చేసుకోవాలి. ఇక అదే ఆయిల్ లోకి మన జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక ఇది కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేయాలి, లేదు అంటే పచ్చి స్మెల్ వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ తొక్కును అందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes కుక్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక స్టవ్ ఆఫ్ చేశాక మన టేస్ట్ తగినట్టు ఉప్పు, కారం వేసుకోవాలి. అండ్ గరం మసాలా కూడా. ఈ గరం మసాలా పచ్చడి కోసమే పట్టింది. ఇక గరం మసాలా ప్రాసెస్ మ్యాటర్ కి వస్తే హోల్ స్పైసెస్ ని లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి అంతే. ఇక కొంచెం హల్దీ కూడా వేసుకొని మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసి ఒక 2 hours పక్కన పెట్టేయండి. ఇది కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక ఒక 2 to 3 days పక్కన పెట్టేయండి ఊరడానికి. అంతే, మన తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో కిన్నే ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డు సబ్స్క్రైబ్. బాయ్.